పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమ్మా నందునా, హలో. నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి మీకు ఫోన్ చేస్తున్నాను. మీరు మాకు మెయిల్ చేశారు కదా. అవును మేడం. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఓకే మేడం. మొత్తం చెప్పండి అమ్మా, ఏం జరిగిందో. నమస్తే అమ్మా. నందు అమ్మ మీ పేరు? అవును సార్. అంటే అదే పూర్తి పేరా? అవును సార్. సరే, సంతోషం అమ్మా. చెప్పమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏంటి మీ సమస్య? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా ఏజ్ 28 ఇయర్స్ సార్. మా హస్బెండ్ పేరు రాహుల్ సార్. 31 ఇయర్స్ సార్ ఆయనకి. ఆయన ముంబైలో వర్క్ చేస్తుంటారు. ఏం చేస్తారమ్మా ముంబైలో? సాఫ్ట్వేర్ సార్. ఓకే. అతను సాఫ్ట్వేర్, మీరమ్మా? ఐటీ సార్. కాదు, అతను ముంబైలోని, మీరు హైదరాబాద్ లోని. అవును సార్. పెళ్ళి ఎంతకాలం అయింది మీది? 2.5 years. అంటే మొదటి నుంచి దూరంగానే ఉన్నారా భార్యాభర్తలు ఇద్దరు? కొంతకాలం కలిసే ఉన్నాము. జాబ్ పరంగా ఆయన ముంబైలో ఉన్నారు సార్. రైట్ రైట్. మా ఇంట్లో మా అత్త మామలకి, మా ఫ్యామిలీకి నేను జాబ్ చేయడం ఇష్టం లేదు. మా హస్బెండ్ తో మాట్లాడి నేను ఆయన ఇష్ట ప్రకారంగానే ఇక్కడ జాబ్ చేస్తున్నాను సార్. ఎంతకాలం బట్టి మీరు పని చేస్తున్నారు? నేను 1 year నుంచి సార్. చెప్పండి అమ్మా, సమస్య ఏంటో చెప్పండి. ఆయన అక్కడ దూరంగా ఉన్నారు కదా సార్. నేను ఇక్కడ లోన్లీగా ఫీల్ అవ్వడం వల్ల ఆఫీస్ లో నాకు ఒక బ్రదర్ పరిచయం అయ్యారు సార్, హరి అని. ఒక బ్రదర్ అంటే Brother. మీ బ్రదర్ కానీ బ్రదరు? నాకన్నా ఏజ్ లో చిన్నవాడే. ఓకే. ఇక్కడ ఎవరు తెలియదు సార్. తనతో మాట్లాడుతుంటే నా సొంత తమ్ముతో మాట్లాడిన ఫీలింగ్ తో నేను తనతో మాట్లాడుతున్నాను సార్. ఓకే. మేము ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళే వాళ్ళం. తమ్ముడితో టైం ఎక్కడికి వెళ్ళినా అంటే ఎక్కడికి వెళ్తారు? కాఫీకైనా పబ్బుకైనా తమ్ముడితోనే వెళ్ళేదాన్ని. పబ్బుకి తమ్ముడితోనా? ఫ్రెండ్స్, మా ఆఫీస్ లో ఫ్రెండ్స్ తో పాటు. కాఫీ వరకు పర్లేదమ్మా, కొంతవరకు కాఫీ వరకు పర్లేదు. పబ్బుకి వెళ్ళేంత అవసరం ఏముందమ్మా? అంటే వెళ్ళొచ్చులేండి, తప్పలేదు కానీ. బట్ తమ్ముడితో అని అంటున్నారు కదా. తప్పలేదు, వెళ్ళొచ్చు. అదేంటి పబ్బుకి వెళ్ళొద్దు అంటారేంటి డాక్టర్ గారు అని చాలా మంది కోపడతారేమో. కానీ నేను అనేది ఏంటంటే వెళ్ళొచ్చు, కానీ వెళ్ళేటప్పుడు మీ వారికి చెప్పి వెళ్తున్నారా, చెప్పకుండా వెళ్తున్నారా అనేది ఇక్కడ రాబోయేటటువంటి పెద్ద ప్రశ్న. అదే సార్ నేను చేసే మిస్టేక్. అందరం కలిసి వెళ్ళేవారు, అందరూ తమ్ముడు కూడా నాతో ఉండేవాడు. మీ ఊరంతా కలిసి వెళ్ళండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను అనేది ఏంటంటే మీ వారికి తెలిసా చెప్పాలి కదా. లేదు సార్, తెలియదు సార్. అది నేను చేసిన మిస్టేక్. ఊరు పక్క ఊరు అందరూ కలిసి వెళ్ళండి, మాకేంటి. ఎటువంటి తప్పు అయితే నేను చేయలేదు సార్. కాఫీ షాప్ లో ఉన్నప్పుడు ఎవరో ఫొటోస్ తీసి మా వారికి ఫార్వర్డ్ చేశారు. ఓహో, చాలా అడ్వాన్స్ అయింది. మీ ఫోటోలు తీసే అంత ఇంట్రెస్ట్ ఎవరికి ఉందమ్మా? అదే కదా. ఎవరు చేశారో నాకు అర్థం కావట్లేదు. అంటే మీ ఆఫీస్ లో మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతున్నాను, అది నేను. లేదు సార్, నాకు ఎవరు పరిచయం లేదంటే అమ్మాయికి అతనికి కావాల్సిన బాగా పరిచయం కూడా లేదంటుంది ఆఫీస్ లో ఎవరు. మీకు లేవు, కానీ అతనికి బాగా మిత్రులు ఎక్కువ ఉన్నారేమోగా. ఈ సొసైటీ తెలిసిందే కదా సార్. ఇక్కడికి వెళ్ళినా వాళ్ళు డౌట్ పడుతూ ఉంటారు, ఇంకా లేని పని మాట్లాడుతూనే ఉంటారు, తప్పుగానే మాట్లాడుకుంటారు. సొసైటీ ఇలా ఉందనేది ఇప్పుడు తెలిసిందా? మీరు బ్రదర్ అండ్ సిస్టర్ గా రాఖీ కట్టించుకున్నప్పుడే తెలిసిందా మీకు? బ్రదర్ అండ్ సిస్టర్ గురించి సమాజం ఇలా అనుకుంటుంది, తప్పుడు సమాజం ఇలా అనుకుంటుందని సమాజం మీద మీరు దుమ్మెత్తు పోస్తున్నారు కదా. మరి ఆ సమాజం అలా ఉన్నప్పుడు మీరు పబ్లిక్ కొంత దూరం ఉండాలేమో. అదే సార్ నా మిస్టేక్ అయింది. సరే, తర్వాత ఏం జరిగింది? అది తెలిసి మా హస్బెండ్ ఫోన్ చేస్తే నేను అయితే ఉన్నానంటే ఆయన తప్పుగా అనుకుంటారని అమ్మాయితో బయటకు వెళ్తున్నానని అబద్ధం చెప్పాను సార్. ఒక మెట్టు ఎక్కారు మీరు మరి. సో ఈ ఫోటోలు మీ వారి వరకు చేరినాయి అమ్మా? అవును సార్. అబ్బో, పెద్ద ప్లాటింగే జరిగింది. కొలీగు నాకు తమ్ముడు లెక్క అని చెప్తే అయిపోద్ది కదా. ఒంటరిగా ఉన్నాననే మాట అంటే అతను ఒప్పుకోడేమో కానీ అసహ్యంగా ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే అభద్రత ఉంటుంది కదా సమాజంలో, తోడుగా అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తా ఉన్నాను. ఒక 2 మాటలు మీ సంవత్సరంలో మీ వారితో చెప్తే తప్పేమై ఉండేది? మీరు ఎందుకు భయపడ్డారు? ఆయన దూరంగా ఉన్నారు కదా సార్, తప్పుగా అనుకుంటారేమో అనే భయంతో నేను అలా చెప్పాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే నాకు లేదు సార్. పరిచయం చేయలేదు ఎప్పుడు ఇతన్ని మీరు? లేదు మేడం. ఎందుకు చేసి ఉండొచ్చు కదా, ఎందుకంటే బ్రదర్ అంటున్నారు కదా, అలాంటప్పుడు చేస్తే తప్పేముంది? పరిచయం ఎందుకు చేయలేదు? ఆయన తప్పుగా అనుకుంటారు, ఇప్పుడు బ్రదర్ అన్న కూడా ఆయన వేరే విధంగా మళ్ళీ అనుకుంటారేమనే భయంతో నేను చేయలేదు. ఈమె డౌట్. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ భర్త గారి యొక్క సైకాలజీ బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందు. బ్రదర్గా ఇంట్రడ్యూస్ చేసినా కూడా తప్పు, దాని పెడర్థం తీసుకునే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు మీరు ఇలా చేయటం అనేటటువంటిది ఎంతవరకు సబబు? ఏమండి, నాకు తెలియదండి. బ్రదర్ అనేటటువంటి వ్యక్తిని పరిచయం చేసినా కూడా తప్పుగా అనుకునేటటువంటి ఆలోచన మా వారికి ఉందనేది నాకు ఇప్పుడిప్పుడే తెలిసింది. నేను సర్ప్రైజ్ అయ్యానండి. ఈ ఫోటోలు అతని వరకు చేరిన తర్వాత నేను సర్ప్రైజ్ అయ్యానంటే వేరే విషయం. ఒక వ్యక్తిని మీ పక్కన పెట్టుకుని అతని బ్రదరు నేను సిస్టర్ అన్నట్టుగా మీ ఇద్దరు ఒక ప్రయాణం స్టార్ట్ చేసేసి, తప్పుగా అన్నట్లేదమ్మా, ఒక ప్రయాణం స్టార్ట్ చేసేసి మా వారికి కూడా చెప్పకుండా దాచిపెట్టడానికి కారణం
కారణం ఏంటంటే మా భర్త నేరో మైండెడ్ అండి, అతని సైకాలజీలో ఈ బ్రదర్ అనే కాన్సెప్ట్ నచ్చదు, చెప్తే కనుక కోప్పడతాడు అన్నప్పుడు మీరు ఎందుకమ్మా అంత రిస్క్ తీసుకుని కంటిన్యూ చేయాలి? పబ్కి వెళ్ళారా క్లబ్కి వెళ్ళారా అనే తర్వాత ఇష్టం. వై డూ హ్యావ్ టు కంటిన్యూ ద కాన్సెప్ట్ వెన్ యూర్ రిస్కింగ్ యువర్ మ్యారేజ్ సో మచ్? మా ఆఫీస్ లో కూడా మా ఇద్దరికి మంచి పేరు ఉంది సార్. వాళ్ళు ఎవరు మేము తప్పుగా చూడలేదు, కానీ ఎవరో మా ఫొటోస్ ఫార్వర్డ్ చేయడం వల్ల తప్పుగా అనుకుంటున్నారు. ఈ మ్యాటర్ చాలా ఇష్యూగా మారిపోయింది సార్. డైవర్స్ వరకు వచ్చేసింది మీ సార్. ఆఫీస్ లో డైవర్స్ వరకు వచ్చేసిందంట సార్ ఈ issue. ఇంకా ఎక్కడికన్నా వెళ్తుందిలేండి మేడం. మీ ఆఫీస్లో 100 మంది ఉన్నారు అనుకుందాం తల్లి, అంటే నీలాంటి చూసేటటువంటి ప్రేక్షకులకు ఎవరైనా కూడా ముందస్తునే ఆలోచించుకుని ఇలాంటి బురద గుంటల్లో దిక్కుండా జాగ్రత్త పడతారని చెప్తున్నాను. 90-100 మంది ఉన్నారు మీ ఆఫీస్లో, కానీ అలా 100 మందిలో ఒక చీడ పురుగు ఉంటాడు. ఆ చీడ పురుగు మాత్రం మీ ఇద్దరి మధ్యన జరిగేటటువంటి ఏదైతే ఉందో ఇది బ్రదర్స్ ఇస్తారు కాదు, ఈ చరిత్రని తిరిగి రాయాలనేటటువంటి ఉద్దేశంతో చెడుగా ఫోటోలు తీయటం కానీ ఇంకో విధంగా చేసి ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఈ 99 మంది వచ్చి నీ జీవితాన్ని కాపాడతారా, లేదంటే ఆ ఒక్కడు చేసినటువంటి పని 99 మంది వచ్చి కాపాడగలరా? అమ్మ చెప్పండి, ఎన్నిసార్లు వెళ్ళారు మీరు? పబ్కి కావచ్చు, బయటికి కావచ్చు, ఎన్నిసార్లు జరిగింది ఇదంతా? చాలా టైమ్స్ బయటికి వెళ్ళాం మేడం మేము. ఉమ్. నాకైతే ఎటువంటి చెడు ఉద్దేశం లేదు మేడం. అమ్మ పదే నాకు చెడు ఉద్దేశం లేదు లేదు అని చెప్పి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజం దొంగ అంటే మీరు తప్పు చేశారని అనట్లే, కానీ చెడు ఉద్దేశం లేదు బ్రదర్స్ ఇస్తారు, చెడు ఉద్దేశం లేదు బ్రదర్స్ ఇస్తారంటే వినటానికి జనానికి ఇంకో విధంగా ఉంది. ఇంకా అక్కడ ఆపేసేయండి. ఎటువంటి ఫోటోగ్రాఫ్స్ మీ వారి వరకు వెళ్ళి అది చెప్పండి అమ్మా. సార్ షాపింగ్ మాల్ లో రెస్టారెంట్ లో దిగిన ఫోటో సార్. మీరు దిగిన ఫోటోసా లేదంటే వేరే వాళ్ళు మీ ఇద్దరికి తీసారా? అది కూడా క్లారిటీ ఇవ్వాలి మాకు పడన వాళ్ళు ఎవరో తీసి ఆయన ఫార్వర్డ్ చేశారు, దాని వల్ల ఆయన తప్పుగా అనుకుంటున్నారు, మేమేమో మాట్లాడుతున్నారు. ఇదేమో ఇవి ఇష్యూ పెద్దగా అయిపోయి డైవర్స్ వరకు వచ్చేసింది. మా ఫ్యామిలీతో ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. సరే, అతను పెద్దగా ఏం మాట్లాడుతున్నారో అది కూడా మాకు చెప్పండి. నువ్వు నా నమ్మకాన్ని పోగొట్టేశావు, తనకి నీకు ఏదో ఉంది, నువ్వు నా కాల్స్ కూడా అటెంప్ట్ చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు ఈ మధ్య అంటారు. ఉండడం వల్ల నేను ఆయన ఫోన్స్ అటెండ్ కాలేదు సార్. కాలేకపోతే తిరిగి కాల్ బ్యాక్ చేయాలి కదా తర్వాత. పబ్ లో ఉన్నప్పుడన్నా ఎత్తొచ్చు కదా ఒకసారి ఫోను. బయటకు వచ్చాక నేను చేసేదాన్ని సార్. ఇప్పుడు అతనితో పబ్కి వెళ్ళడానికి కాఫీ షాప్కి వెళ్ళడానికి మీకు టైం ఉంది. బ్రదర్ సిస్టరే, నేను మళ్ళీ ఇంకో తప్పుగా అనట్లేదు. భర్తకు ఫోన్ ఆన్సర్ చేయడానికి ప్రాబ్లం ఏంటి, లేదంటే కాల్ బ్యాక్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? అదే సార్ నేను చేసిన మిస్టేక్. అన్నిటికీ అదే సార్ నేను చేసిన ఇదో కొసమెరుపు ప్రతిదానికి ఒక డైలాగ్ మీరు. సరే, ఇవన్నీ కాదమ్మా, ఫైనల్ గా మీ వారు దీనికి సంబంధించినటువంటి వాడి బ్యాక్గ్రౌండ్ చెక్స్, మీ ఇద్దరి మధ్యన సంబంధించిన ఎంక్వైరీస్ అతను ఏమైనా చేశాడా? ఎవరైనా ఈ ఫోటోలు కాకుండా ఇంకా ఏదైనా వినకూడదు అతను చెవులో వేసి ఉండొచ్చా? అవేం లేదు సార్, ఓన్లీ ఫొటోస్ వచ్చాయి. ఆయన కాల్ చేసేటప్పుడు నేను అబద్ధం చెప్పాను, అబ్బాయి నా ఫ్రెండ్ అని చెప్పుకుని అమ్మాయి అని చెప్పి తప్పు చేశాను సార్. అదొకటి మెయిన్. అదో సూపర్ లైన్ ముందే చెప్పారులేండి. అది మొత్తానికి చూస్తాం కదమ్మా, రోడ్డును పేడో ఏదో నెత్తిమే పెట్టుకున్నట్టు ఇది అలాగే ఉందిగా. ఇది శుభ్రంగా మా ఆయన అంటే నాకు ఇష్టం, ఇద్దరు శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్నారు. ఒప్పుకోకపోతే నువ్వు ఇష్టపడినటువంటి దాన్ని కోరిక మీరు ఇప్పుడు అతను ఇప్పుడు అనుకుంటూ ఉంటాడు కదా, చేతులు కాల్చుకున్నాను నేను, ఏ ఉద్యోగం లేకుండా ముంబైలో ఉండుంటే సరిపోయి ఉండేది కదా మేడం. పిల్లలు ఉన్నారా మీకు? సెటిల్ అయినాకే పిల్లలు కావాలనుకుంటున్నాం మేడం. మీ బ్రదర్ తోటి మీ హస్బెండ్ కి మాట్లాడించవలసింది కదా. అసలు ఇబ్బందిగా మాట్లాడుతున్నాడు. పెళ్లికి ముందు నాకు అన్ని విషయాలు షేర్ చేసుకునే నువ్వు ఇప్పుడు అబ్బాయి ఇక్కడ ఫ్రెండ్ అయ్యాడు, అబ్బాయితో తిరుగుతున్నానని చెప్పకుండా అమ్మాయితో తిరుగుతున్నాను అబద్ధం చెప్పావు కదా, నువ్వు తప్పు చేయట్లేదని నేను ఎలా నమ్మాలి? విడిపోతామని ఆయన కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మేడం. ఇద్దరు చెప్తున్నా కూడా వినట్లేదు అతను, వినట్లా. ఎందుకంటే అతను బలంగా ఆ ఫొటోస్ నుంచి నమ్మింది, తర్వాత ఈ అమ్మాయి ఫోన్స్ లిఫ్ట్ చేయకపోవటము, ఫొటోస్ వెళ్ళడము, ఇవన్నీ కలిపి అతన్ని బాగా. ఈమెయిల్ ఎందుకు పంపించావు, మా దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? సార్ ఆయన చాలా మంచివారు, నాకు ఆయన అంటే చాలా ఇష్టం సార్. నాకు జాబ్ వద్దు, ఫోన్ వద్దు, ఆయన ఉంటే చాలు సార్. మీరు ఎలాగైనా చేసి నా లైఫ్ ని సేవ్ చేయండి సార్, ప్లీజ్ సార్. డివోర్స్ అవ్వకుండా కాపాడమంటావు అంతే కదా? మా వంతు ప్రయత్నం ఏం చెప్తాం అమ్మా. ఒకటి, అతనికి ఫోన్ కలిపి అతనితో మాట్లాడే ముందు మీరు ఏ అబద్ధం ఆడకుండా ఉన్నది ఉన్నట్టుగా మాకు చెప్పినట్టేనా? మేము తర్వాత వేరే ఎంక్వైరీ చేసుకుంటే అందులో లేనిపోని నిజాలు వస్తాయి కనుక మీ హస్బెండ్కి మేము సమాధానం చెప్పలేకుండా అతనికి తలెత్తుకొని తిరిగి ఎత్తలేనటువంటి పరిస్థితి మాకు ఏర్పడకూడదు. ఉన్నది ఉన్నట్టుగా అన్నీ చెప్పాను సార్ నేను ఏమీ మీ దగ్గర దాచిపెట్టట్లేదు అనే ప్రామిస్ మీరు మాకు చేయగలరా? చేయగలుగుతా సార్, నేను ఉన్నది ఉన్నట్లే మీతో చెప్పాను సార్. రైట్, ఓకే. ఒకసారి మీ హస్బెండ్ తో మాట్లాడతాం. మీరు కనెక్ట్ చేస్తారా అతనికి ఫోను? లేదు సార్, లిఫ్ట్ చేయడము. సరే మేడం, కనెక్ట్ చేస్తారా? మీరు లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. కాల్ కనెక్ట్ చేస్తాను. నంబర్ చెప్పండి అమ్మ ఒకసారి అతనిది. రాహుల్ గారేనా? సుమన్ టీవీ నుంచి నిరుపమ అందమైన జీవితం కార్యక్రమం నుంచి మీతో మాట్లాడచ్చా? మీకు ఓకేనా ఈ టైము? చెప్పండి. మీ వైఫ్ నందు ఉన్నారు కదా,
తను మాకు మెయిల్ చేశారండి, మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ప్రాబ్లం గురించి, మీది ఆల్మోస్ట్ డివోర్స్ వరకు వెళ్ళిపోయింది ఇష్యూ అని చెప్పేసి తను మెయిల్ చేశారు. మీ ఇద్దరిని ఎలా అయినా కలపమని ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడే ఆమెతో ఫోన్లో కూడా మాట్లాడాము. నాతో పాటు ప్రముఖ సైక్రియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. సార్ కూడా ఆమెతో మాట్లాడారు, మీ వైఫ్తో. ఆమె చెప్పిందంతా విన్నాము. ఇప్పుడు అసలు మీ సైడ్ నుంచి ఏంటి ప్రాబ్లము, ఎందుకు మీ ఇద్దరి మధ్యన ఇంత ఇష్యూ అవుతుంది అనేది ఒక్కసారి మాట్లాడదామని మీకు కాల్ చేశాము. మ్యామ్ ప్లీజ్ ప్లీజ్, అసలు ఆ పేరు అనేది నా దగ్గర ఎక్కకండి. అసలు నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. నాకు మంచి లెసన్ నేర్పించింది. రాహుల్ గారు 1 minute అండి. ఏమండి, మీ స్థానంలో నిలబడినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా 99 మంది ఇదే పద్ధతిలో మాట్లాడతారు. మీ ఇమోషన్స్తో మేము టోటల్గా ఏకీభవిస్తున్నాం. మేము ఎవరూ వ్యతిరేకించట్లేదు. ఇందాక కూడా ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు ఎన్ని విధాలుగా, ఏ విధంగా అయితే కనుక అమ్మాయి ఎటగారంగా మాట్లాడావు, ఇంకో విధంగా మాట్లాడావు, హాస్యాస్పదంగా మాట్లాడావు, నీకు అసలు బుద్ధి ఉందా, బుర్ర పని చేస్తున్నా అని అన్ని విధాలుగా మాట్లాడావు. సరే, జరిగినటువంటిది జరిగిపోయింది. కానీ ఇక్కడ ఒక్క 10 నిమిషాలు మేము మాట్లాడటానికి ఒక అవకాశాన్ని ఇస్తే కనుక ఆ తర్వాత మీరు తీసుకునేటటువంటి నిర్ణయం మీకు సబబుగా గౌరవిస్తాం. నేను ఎందుకు ఇవ్వాలి? ఆల్రెడీ నా పరువు సగం పోయింది. నాకు లైఫ్ మీద విరక్తి కలుగుతుంది. ఇప్పుడు మీడియాకి దాన్ని పెట్టి వాళ్ళ ఊళ్ళో ఒక మంచి పేరుంది. ఇది మీడియా వరకు తెప్పించిన వల్ల అసలు ఆ పరువు కూడా ఇంకా మొత్తం పోతుంది. మీరు వరి అవ్వద్దు ఆ విషయంలో. మిమ్మల్ని కలిపేదానికి ఏమన్నా అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే ఆవిడ రిక్వెస్ట్ చేస్తున్నారు, నా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను ఆయనతోనే కలిసి ఉంటాను, నేను ఇతనితో నాకు అవసరం లేదు, నాకు ఇతను బ్రదర్ లెక్క, నేను జాబ్ మానేస్తా, నాకు ఫోన్ కూడా వద్దు, నా హస్బెండే కావాలి అని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యాక్ట్స్ వరకు ఆలోచిద్దాము, ఊహించుకునేటటువంటి పరిస్థితి వద్దు. అంటే ఒకటి, ఆమె చేసినటువంటి కొన్ని తప్పులు చేసింది, కానీ నేరాలు ఘోరాలు అయితే చేయలేదు. అంతవరకు అయితే మేము నమ్ముతున్నాం. ఓకే, ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏమాత్రం 0.5% మీరు విన్నటువంటిది, మీరు చూసినటువంటిది కాకుండా దానిపై పెంచి ఇంకో ఏమన్నా తప్పు జరుగుంటే కనుక ముందు మెట్టు మీద నేను నిరుపమా మేడమే ముందుకు వచ్చి మిమ్మల్ని విడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో నేను అనేది ఏంటంటే, అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ కాల్ ఆర్ కాన్వర్జేషన్, ఇది అయిపోయే లోపల మోర్ని మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, ఉన్న వాస్తవాలు మాట్లాడుకుందాం. తర్వాత మీరిద్దరు కలిసి ప్రయాణం చేస్తారు, విడిపోతారు అనేది దైవ నిర్ణయం. అది మనం ఏమీ చేయలేదు. ఆ అబ్బాయి జస్ట్ నాకు బ్రదర్ మాత్రమే. నాకు ఆఫీస్లో లోన్లీగా ఉండటం వల్ల పరిచయం అయిన వ్యక్తి, నాకు బ్రదరు, నాకంటే 1.5 years చిన్నవాడు. నేను చేసిన మిస్టేక్ అలా బయటికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ ఏమన్నా డౌట్ పడతారేమో అన్న ఉద్దేశంతో అమ్మాయితో వచ్చానని మాత్రమే చెప్పాను. అదొక్కటే నేను చేసిన తప్పు. ఎవరో ఫొటోస్ తీసి మా హస్బెండ్ పంపించారు అని చెప్తుంది. మ్యారేజ్ అయిపోయి 2.5 years అయిపోయింది. అవును, తన పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ తన జాబ్ చేయడం అస్సలు ఇష్టం నచ్చదంట, మీరే ఇష్టంగా పంపించారంట. ఇద్దరు మాట్లాడుకుని సరే నువ్వు జాబ్ చేయి, కమ్ టు బ్యాక్ హైదరాబాద్ నేను వస్తాను, నేను వచ్చి సో మనం ఇద్దరం కలిసి ఉన్నాం. ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి తనని నమ్మి తనని సేఫ్ గా అపార్ట్మెంట్ లో పెట్టి అన్ని నమ్మకంగా నేను అంత ట్రస్ట్ గా తనని నమ్మినప్పుడు తను నాకేం చేసింది? ఎవరో అదర్ పర్సన్ అదేదో ఫోటోస్ నాకు సెండ్ చేసే బదులు తనే నాకు చెప్పచ్చు కదా. ఏమండి, ఎక్కడ కూడా ఆ అమ్మాయి చేసినటువంటి పనుల్ని మేము ఎవ్వరూ సమర్థించట్లేదండి. నిజంగా పిచ్చా మెంటలా ఏంటో ఆ అమ్మాయికి తెలియనటువంటి పరిస్థితిలో చేసినటువంటి పనికిరాని చెత్త పనులు. అంటే తప్పులు లేవని కాదు. ఒకటి, 1 year పాటు మీ దగ్గర దాచిపెట్టవలసినటువంటి అవసరం ఏముంది? 2, బ్రదరే అని పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తిని బ్రదర్ని బావకు పరిచయం చేయరా? చేస్తారు కదా, అలా చెయ్యొచ్చు. అమ్మాయి అని ఫోన్ కాల్ ఎంగేజ్ వచ్చినప్పుడల్లా అమ్మాయి అని మాట్లాడవలసిన అవసరం ఏముంది? ఇలాంటి పనికిరాని చెత్త పనులు అమ్మాయి చాలా చేసింది. అందులో మేము అసలు సమర్థించట్లేదు. ఒక ఫ్యాక్ట్ అయితే కనుక క్లియర్ కట్గా మీ డోర్ స్టెప్ దగ్గర నేను నిరుపమా మేడం అలా వదిలేస్తాం. ఏంటి అంటే కనుక వీళ్ళిద్దరి మధ్యన అటువంటి బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ తప్ప గీత దాటే పరిస్థితి కానీ ఇంకొక ఆలోచన కానీ లేదు. మేము మీకు దగ్గర ఒక 20 నుంచి 30 నంబర్లు ఇస్తాం. మేము మీరు ఓపెన్ హార్టెడ్ గా ఎంక్వైరీ చేసుకోవచ్చు. లేదు అలా ఎంక్వైరీ నేను అడిగితే కనుక ఎవరన్నా కూడా నీ భార్య మంచిదేనని చెప్తారు కదా సార్ అని అంటే కనుక మీకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా అనానిమస్ గా కూడా మీరు కాల్ చేసి మీ భార్య గురించి ఆవిడ క్యారెక్టర్ గురించి మీరు అసెస్మెంట్ చేసుకోండి. పేరు నాకు వద్దు, నాకు అసలు వద్దు, నాకు డైవర్స్ కావాలి. హైదరాబాద్ లో కిషోర్ ఉన్న ఫ్రెండ్ ఉన్నాడు సార్. తను అరే సిస్టర్ ఈ విధంగా వేరే వాళ్ళతో ఈ విధంగా మోన్ అవుతుందో నేను 1 time కాదు 2 times 3 times చూశాను. సో నేను వేరే వాళ్ళు అనుకున్నాను. అదే సేమ్ పర్సన్ తో తిరుగుతూ ఉంటే నాకు డౌట్ వచ్చింది. సో ఫోటోస్ తీసి పెట్టాను. ఈ పర్సన్ ఫోటోస్ పెట్టాడు అనమాట. ఫోటోస్ పెడితే సో నేను ఫస్ట్ డౌట్ పడలేదు సార్. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ గా మా ఫ్రెండ్కి ఏం చెప్పానంటే, అరే మీ సిస్టర్ ని అప్పుడప్పుడు గమనిస్తూ ఉండరా, తప్పుడు మార్గంలో ఏమైనా వెళ్తుందేమో అనేసి కొంచెం భయంతో తనని చెప్పించాను.
తను ఎక్కడికి వెళ్తుందంటే పబ్స్ కి వెళ్తుంది, మూవీస్ కి వెళ్తుంది. ఎందుకు సార్ ఇప్పుడు నాకు భయపడుతుంది అనేసి చెప్తుంది అనమాట. ఏంటి, ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను అది ఇది అనేసి నాకు అర్థం చెప్తుంది. ఇంత ధైర్యంతో ఒక అబ్బాయితో తిరగచ్చా సార్ బ్రదర్ అని చెప్పుకొని? చెప్పండి. ఆ అబద్ధం చెప్పడం మాత్రం ఒక హస్బెండ్ కి చెప్పింది. ఆ అబ్బాయితో అంత ధైర్యంగా పబ్స్ కి వెళ్ళొచ్చు, మూవీస్ కి వెళ్ళొచ్చు. అంటే నాకు చెప్పే ధైర్యం లేదు, తనతో మాత్రం ధైర్యంగా బయటికి మొత్తం తిరగచ్చు అనమాట. ఇది ఎక్కడ లాజిక్? ఉండమ్మా, నువ్వు ఆ పేరు, నీ పేరు వినడానికి రెడీ లేదు, నువ్వు ఫోన్ లో కలిపేసావు మేము. సరే ప్లీజ్ రాహుల్, మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవటం తప్ప ఏం లేదు. ఆవిడ పేరు వినటానికి మీరు ఇష్టపడినప్పుడు మేము ఇలా సీక్రెట్ గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఫోన్ కాల్ కలపటం అనేది కరెక్ట్ కాదు. కానీ ఈ రోజు ఏంటంటే ఆ అమ్మాయి నేను బ్రతికినా వేస్టే అనేటటువంటి పదాలు వాడేటప్పటికి మాకు ఇంకో దిక్కుతోచని పరిస్థితిలో ఈ కాన్ఫరెన్స్ కాల్ కలపడం జరిగింది. దయచేసి ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. మీరు ఫేస్ టు ఫేస్ ఇప్పటి వరకు ఇలా మాట్లాడుకున్నారో లేదో మాకు తెలియదు, కానీ మా సమక్షంలో ఒకసారి తన ఎక్స్ప్లెనేషన్ తను ఇవ్వనియండి. ఒకసారి ఏం చెప్తుందో విందాం రాహుల్ గారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు, చెప్తే మీరు ఏమనుకుంటారో ఏం మాట్లాడతారో అనే భయంతో నేను చెప్పలేదు. నేను మీతో బ్రతకాలని అనుకుంటున్నాను. జాబ్ మానేస్తే నువ్వు ఎక్కడికి నాకు అవసరం లేదు. అందు నీ మీద ఒక ట్రస్ట్ చేసిన తప్పే రాహుల్. ప్లీజ్ రాహుల్ అర్థం చేసుకో. ఈ ఒక్కసారికి నా మాట విని రాహుల్, ప్లీజ్ రాహుల్. ఒక్క వర్డ్ చెప్తాను, అది విని నువ్వు ఆన్సర్ ఇవ్వు. ఏంటంటే ఇప్పుడు నాకు భయంతో నువ్వు నాకు అబద్ధం చెప్పావు. ఏంటి, మా ఫ్రెండ్ తో నాను, అమ్మాయితో నాను అనేసి. అబ్బాయితో నువ్వు ఎలా ట్రావెల్ చేసావు? ఇక్కడ భయం ఉన్నప్పుడు అక్కడ ఎట్లా భయం? చెప్పు, ఎలా ట్రావెల్ చేసావు? కూడా నీ దగ్గర తీసుకొస్తా రాహుల్. బట్టలుతున్నట్టు వీళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ కాకుండా వేరే ఏదో ఉందా? మీకేమన్నా డౌట్ ఉందా? నేను చెప్పట్లేదు సార్. సొసైటీ అంటే 1 or 2 times అంటే అనుకోవచ్చు. ఇప్పుడు ప్లేసెస్ కి మీరు వెళ్ళి మూవ్ అవుతున్నారంటే అది ఎవరికైనా సరే ఉంటుంది కదా. ఇప్పుడు ఒకే పర్సన్స్ తో సర్వ ప్లేసెస్ కి సర్వైవ్ అవుతున్నారంటే వాళ్ళ మీద ఇష్టంతోనే కదా. సొసైటీ కాస్త పక్కన పెట్టండి రాహుల్ గారు. ఒకే ఒక మాట, ఎంతో కొద్ది గొప్ప మీరు ఈ అమ్మాయితో జర్నీ చేశారు, పెళ్లి అయింది, పెద్దల సమక్షంలో పెళ్లి అయింది. ఆ అమ్మాయి నిజాయితీ ఏంటి, ఆలోచన శైలి ఏంటి, వ్యక్తిత్వం ఏంటి అన్నది మాకంటే మీకే బాగా తెలుసు. సో మీరు చెప్పండి డాక్టర్ గారు అనే ముందు ఓకే తన నమ్మి కూడా సరే ఎటువంటి పొరపాటు చేయదు, నమ్మి నేను పెళ్లి చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా సరే నాకు ఏడుపు ఆపట్లేదు సార్. నాకు వర్క్ కూడా నాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు రాహుల్. మా ఇద్దరికి అటువంటి ఉద్దేశం లేదు. బ్రదర్ అండ్ సిస్టర్ గానే మూవ్ అయ్యాను తప్ప ఇంకో ఎటువంటి తప్పు అయితే నేను చేయలేదు రాహుల్. అర్థం చేసుకో. నా లైఫ్ ని పోగొట్టుకున్నాను. కనీసం నా కొలీగ్స్ తో కూడా నేను మాట్లాడే సిచ్యువేషన్ నాకు కలగట్లేదు. ఏంటంటే భయం, నాకు ఏంటి ఏం జరుగుతుంది భయం వేస్తుంది నాకు. ప్లీజ్ అర్థం చేసుకో. నందు ఒకసారి ఆగమ్మా. రాహుల్ 2 minutes నేను మాట్లాడతాను, తర్వాత మనం ఒక కంక్లూజన్కి వద్దాం. రాహుల్ ఎన్నో వేల ఎపిసోడ్స్ చేశాను రాహుల్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్, యువర్ ఇమోషన్. ఎందుకంటే ఈ రోజు నేను తీసుకునే నిర్ణయం, నా వైఫ్ మీద నాకు ఒక నిజాయితీ అనేటటువంటి నమ్మకం ఉన్నా కూడా 4 కళ్ళల్లో పడినటువంటి వీళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్ రేపొద్దు నా భార్యను పక్కన పెట్టుకుంటే కనుక నలుగురు ఏం మాట్లాడుకుంటారనే ఒక మగాడు ఒక భర్తగా ఉండే నీ అభద్రతను నేను అర్థం చేసుకోగలను, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్యాక్ట్స్ అర్థం చేసుకుందాం. నువ్వు జర్నీ చేసినటువంటి ఈ అమ్మాయి తప్పులు చేసింది కానీ నేరాలు చేయలేదు, ఇంకోటి చేయలేదు. నేను ఒకటే మాట అంటున్నాను రా, మ్యారేజ్ని కాపాడదాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ నో మీ దృష్టిలో తప్పు చేసింది. ఈ అమ్మాయి ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది కాదు, అనాలోచితంగా చేసింది. లోతుగా ఒక సమస్యను ఆలోచించకుండా, దాని దీర్ఘకాలికమైనటువంటి పరిణామాల గురించి ఆలోచించకుండా ఆ బ్రదర్ సిస్టర్ అని చెప్పి వీళ్ళు ఊహించుకుంటే సమాజం అంతా ఊహించుకుంటుంది. రేపొద్దున భర్తకు తెలిసినా కూడా భర్త కూడా అదే ఊహించుకుంటాడనే ఒక ఊహాజనకమైనటువంటి ఆలోచనలో కొట్టుకుపోయింది ఈ అమ్మాయి. పిచ్చి పనులు చేసింది అనేటటువంటిది మీకు అర్థమవుతుంది, నాకు అర్థం. నేను డౌట్ పడలేదు. నా ఫ్రెండ్ ఫొటోస్ అన్ని షేర్ చేసినప్పుడు కూడా నేను కాల్ చేసిన కాల్ అటెంప్ట్ చేయట్లేదు సార్. అటెంప్ట్ చేయకపోకుండా నేను 3-4 times కాల్ చేస్తున్నా సరే ఒక 4th time 5th time కాల్ అటెంప్ట్ ఏం తప్పమ్మా, నీ బుర్రలేదు దాన్ని, అసలు బుర్ర లేదు, బుద్ధి లేదు. పోనివ్వంటే అసలుకి లేదు, బయటకు వెళ్ళిందని శబ్దం చెప్తుంది. ఎలా నేను ట్రస్ట్ కోల్పోయాను సార్. వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. ఇవన్నీ వాస్తవాలే, మేము కాదనట్లేదు. కానీ జీవితం పెళ్లి అంటే కనుక ఇంకొక అవకాశం ఇవ్వాలి. ఈ అమ్మాయి చేసినటువంటి అనాలోచిత మూర్ఖత్వ పనితో మొత్తం మీ యొక్క పరువు కూడా ఈరోజు సాక్రిఫైస్ లెవెల్కి వచ్చేసింది. నేను కాదనట్లేదు. కానీ నేనేమంటున్నానంటే పెళ్లి జీవితం, గోల్డెన్ కళలు, పెద్దలు దీవించి చేసినటువంటి పెళ్లి, దీనికి ఇంకొక అవకాశం ఇవ్వాలేమో. ఏ ఎంక్వైరీ కన్నా అమ్మాయి రెడీ. ఎవరికి ఎటువంటి వాళ్ళకి, మీ స్నేహితుడు కావనివ్వండి, ఎవరు కావనివ్వండి, ఎవరైతే కనుక ఇది చూసి ఉండొచ్చో, మీ చెవు వరకు చేర్చి ఉండొచ్చో, వాళ్ళందరికీ కూడా ఈ అమ్మాయి వచ్చి సంజాయిషి చెప్పుకోవడానికి రెడీగా ఉంది. ఆల్ ఐ రిక్వెస్ట్ ఇస్ గివ్ 1 opportunity. చేసిన పనులు పిచ్చు అని అర్థమైంది. క్యారెక్టర్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి పెళ్లిని కాపాడదాం. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఫర్ యూ. క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి పెళ్లిని కాపాడదాం. ఒక్కసారి ఆలోచించండి రాహుల్ గారు. ఎప్పుడు వస్తారు మీరు? ముంబై నుంచి హైదరాబాద్ ఎప్పుడు వస్తారు? ఒక ఇమోషన్ వర్సెస్ ఫ్యాక్ట్స్.
నేను ఫ్యాక్ట్స్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. మీరు ఇమోషన్ బట్టి నిర్ణయాలు తీసుకోవద్దు. డివోర్స్ అనేది ఇమోషనల్గా తీసుకునే ఫ్యాక్ట్స్ బట్టి మనం తీసుకుందాం. లేదు సార్ ఈ ఫోన్ కాల్లో నాకు ఫ్యాక్ట్స్ నమ్మాలని అనిపించకపోతే డైరెక్ట్గా నాకు కౌన్సిలింగ్కి రండి. నందు వస్తుంది, మీరు కూడా రండి ప్లీజ్. ఒక్కసారి ఆలోచించండి రాహుల్, ఇది జీవితం కదా. ఇంట్లో వాళ్ళు వద్దనుకున్నా సరే తను ఫైట్ చేసి మరి నేను పెళ్లి చేసుకున్నాను. నాకు ఇలా జరుగుతుంది, ఇంకా ఎవరిని నేను నమ్మాలి? హార్ట్ బ్రేకింగ్. ఒకసారి ట్రస్ట్ బ్రేక్ అయిన తర్వాత ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వస్తే కౌన్సిలింగ్ తోటి మొత్తం పటాపంచలైపోతే మీకున్న డౌట్స్, లేదా అప్పటికి స్టిల్ మీరు అలాగే ఉన్నారు అంటే కనుక నేను ప్రామిస్ మీరు విడిపోవచ్చు. చేస్తాను రాహుల్, నేను ప్రామిస్ చేస్తున్నాను. నేను ఏ సైడ్ నేను తీసుకోవట్లేదు. ఇందాక ఓపెనింగ్ స్టేట్మెంట్ మీతో మాట్లాడినప్పుడే నేను చెప్పాను, నేను అన్బయాస్డ్గా మాట్లాడాలి అని అనుకున్నాను. ఎందుకంటే మీ స్థానంలో నిలబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఇలా రియాక్ట్ అవుతారు. మీ రియాక్షన్ ఓవర్ యాక్షన్ నేను అనట్లే. నేను అనేది ఏంటంటే మీ రియాక్షన్ అప్రాప్రియేటే, కానీ ఆ రియాక్షన్ అనేటటువంటిది కొద్దిగా చల్లబట్టడానికి కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా నా నోటు ద్వారా, మీ భార్య నోటు ద్వారా, లేదంటే ఆ సోకాల్డ్ తమ్ముడి నోటు ద్వారా, లేదంటే స్నేహితులు 4 మాటలు చెప్తే కనుక అంతా చల్లబడుతుంది. ఏమీ ఉండదు. మీరు నచ్చినటువంటిది, మీరు ప్రేమించినటువంటిది, ఎదిరించి పెళ్లి చేసుకున్నటువంటి మీ నందు ఎప్పటికీ అలాగే ఉంటుందనే నమ్మకంతో నేను ఈ అడుగు ముందుకేస్తానండి. ప్లీజ్ రాహుల్, సార్ వాళ్ళు రమ్మంటున్నారు కదా, ఒకసారి వెళ్దాం. ఇంకా నీకు నా పైన నమ్మకం కుదరకపోతే విడిపోతాం, ఓకేనా? మా గురించి ప్రత్యేకం కాకపోయినా మీ అమ్మగారు నాన్నగారిని కలవటానికి ఎప్పుడన్నా వస్తారు కదా ఈ మధ్యలో, రండి ఒకసారి. వస్తాను సార్, కన్ఫర్మ్ వస్తాను. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సూపర్. ఓకే, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, గుడ్. రండమ్మా, మీ ఇద్దరు రండమ్మా. ఓకేనమ్మా, ఓకే సార్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. జాతి ఈ మధ్యలో కూడా మాట్లాడుకోండి, మీరు ఇద్దరు ఫోన్ కాల్స్ లో మాట్లాడుకోండి. నువ్వు చెప్పాల్సింది ఏమన్నా ఉంటే అది చెప్పు, అతని బాధ ఏమన్నా ఉంటే కనుక అతను వెలగలుగుతాడు. ఫస్ట్ తనే అది నిజమా అబద్ధమా ఫస్ట్ అది తెలిసిన తర్వాత తనతో నేను కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాను. సరే సరే, మీరు రండి, ఫస్ట్ డాక్టర్ గారి దగ్గరికి రండి. రాహుల్, ఇద్దరు కలిసి డాక్టర్ గారి దగ్గరికి రండి, ఓకేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. బాయ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, బాయ్, టేక్ కేర్. అది డాక్టర్ గారు, అదే అటు ఇటు తేల్చలేని పరిస్థితి మేడం. ఇప్పుడు పెళ్లిని కాపాడాలా, అబ్బాయి యొక్క పరువును కాపాడాలనే పరిస్థితిలో నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది మేడం, ఎటువైపు మాట్లాడాలన్నది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ ఒక్క తప్పు ఈ అమ్మాయి చేయలేదు కాబట్టి మేడం ఆబ్వియస్లీ ఇప్పుడు ఇతనికి ఏదో రోడ్డు మీద వెళ్తూ ఏంటి నా భార్య అంటే అది వేరే విషయం. ఎవరో చెప్పటం, ఎవరో ఫోటోలు తీసి పంపించడం అంటే కనుక నా వర్క్డే తెలిసిందా 100 మందికి ఇది బజార్ అయిందా అనేది బాధ అవుతుంది. బట్ విల్ ట్రై అండ్ వర్క్ ఇట్ అవుట్. చూడండి సార్, దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు 90% ఒకవేళ ఏది ప్రాబ్లం లేదంటే మీకు మాట్లాడిన తర్వాత అర్థమైపోతుంది కాబట్టి ఇద్దరు నలుగురితోటి కన్ఫామ్ గా ఏమి లేదంటే మాత్రం కలిపేదానికి ప్రయత్నం. షూర్ మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిర్మా గారు.